నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఈ మాట దాదాపుగా ప్రతి నోట వినపడుతుంది కదా. ఏఐ అనేది తన కృత్రిమ మేధస్సుతో కవిత్వం రాస్తుంది, కట్టడాలు కడుతుంది, కార్లు నడుపుతుంది, ప్రేమ సలహాలు కూడా ఇస్తుంది, ఇంకా చాలా చాలా చేస్తుంది అనుకోండి. ఓ రకంగా చెప్పాలంటే ఏఐ చేయలేని పని అంటూ ఇప్పుడు లేదని చెప్పాలి. ప్రధానంగా ఏఐకి మనిషికి ఉన్న తేడా ఏంటో తెలుసా? మనిషి తన భావోద్వేగాలతో తనకు నచ్చినట్టుగా ఉంటాడు, కానీ అదే ఏఐ మనిషి చెప్పినట్టు చేసే భావోద్వేగాలు లేని ఓ యంత్రం. అదే యంత్రం ఇప్పుడు మనిషి నమ్మకాలు భావావేశాలలో కూడా ఒక అడుగు పెడితే, అవును, ఇప్పుడు ఇదే తరహాలో జీసస్పై ఏఐ కుట్ర చేస్తోంది. అదే ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో వివరిస్తాను. ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి పూర్తిగా. ఊహించండి, ఓ రోజు యేసుక్రీస్తు మీకు టెక్స్ట్ మెసేజ్ పంపితే మీకు ఎలా అనిపిస్తుంది? ఇది కేవలం ఊహే కాదు, ఇప్పుడు ఇది వాస్తవం. టెక్స్ట్ విత్ యేసస్ అనే యాప్ ద్వారా వినియోగదారులు యేసు, మేరీ, మోసెస్లతో ఏఐ రూపంలో చాట్ చేయవచ్చు. ఇది మతంలో ఏఐ తాజా అడుగు. విద్యా వ్యవస్థలు, కార్యాలయాలు, వార్తాగదులను ఏఐ మార్చేస్తున్నట్లే ఇప్పుడు విశ్వాసం దాని కొత్త సరిహద్దు. ఆటోమేటెడ్ ఉపన్యాసాల నుండి గ్రంథాలతో చాట్ చేసే చాట్బోట్ల వరకు దైవంతో డిజిటల్గా కనెక్ట్ అవుతున్నారు. కానీ అందరూ దీన్ని స్వాగతించడం లేదు. మనం ఇప్పటిదాకా ఎన్నో చాట్బాట్లను చూసాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తుతో చాట్ చేసే చాట్బాట్లు వచ్చేసాయి. ఇప్పుడు జీసస్, రేపు అల్లా మీద కూడా ఉండొచ్చు, ఆ తర్వాత శివుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రపంచం అంతా ఏఐతో నిండిపోతుందనడంలో సందేహమే లేదు. చాట్బోట్లే కాదు, వర్చువల్ ఉపన్యాసాలు, డిజిటల్ గ్రంథాల యాప్ల వరకు సాంకేతికత మనుషులు ప్రార్థన చేసే నేర్చుకునే దైవంతో మానవ సంబంధ విధానాన్ని ఏఐ పూర్తిగా మార్చేస్తుంది. కొందరికి ఇది ఆధ్యాత్మిక అవగాహనను లోతుగా చేసే సృజనాత్మక మార్గం అని అంటారు. మరికొందరు దీన్ని దైవ దూషణగా, దయ్యపు పనిగా భావిస్తున్నారు. ఏ పవిత్రతకు కృత్రిమత్వానికి మధ్య ఉన్న గీతను చెరిపేస్తున్నప్పుడు యంత్రాలు నడిపే ఈ లోకంలో మతం ఎంతవరకు మానవీయంగా ఉండాలన్న ప్రశ్న మొదలవుతుంది. క్యాట్లాగ్ సాఫ్ట్వేర్ సిఈసి స్టెఫాన్ పీటర్ మాట్లాడుతూ టెక్స్ట్ విత్ యేసస్ యాప్ దైవాన్ని అనుకరించడం కాదు, విద్యను అందించడమే లక్ష్యం అని చెప్పారు. ChatGPT 5 ఆధారంగా రూపొందిన ఈ యాప్ స్టోర్లో 4.7 స్టార్ రేటింగ్తో వేలాది సబ్స్క్రైబర్లను ఇప్పటికే ఆకర్షించింది. కానీ ఇది ఏకైక బైబిల్ యాప్ కాదు. యూవర్స్ బైబిల్ యాప్ 75 కోట్ల డౌన్లోడ్లతో అగ్రస్థానంలో ఉంది. బైబిల్ యాప్ ఫర్ కిడ్స్ 15 కోట్ల డౌన్లోడ్లతో పిల్లల్ని ఆకర్షిస్తోంది. బైబిల్ గేట్వే యాప్ 5 కోట్ల డౌన్లోడ్తో, ఆలివ్ ట్రీ బైబిల్ 3 కోట్ల డౌన్లోడ్తో, బ్లూ లెటర్ బైబిల్ 2 కోట్ల డౌన్లోడ్తో గ్రంథాలను సులభంగా అందిస్తుంది. అయితే ఏఐ యేసును కొందరు దైవ దూషణగా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక వినియోగదారుడు దీన్ని దెయ్యపు యాప్ అని పిలిచాడు. మరొకరు యేసు నిజమైన రూపాన్ని ఈ యాప్ చిత్రీకరించలేదని కామెంట్ చేయగా ఇది హాస్యాస్పదాన్ని కొందరు విమర్శిస్తున్నారు. అయినప్పటికీ ఏఐ మతంలో అనివార్య భాగంగా మారుతోంది. స్విట్జర్లాండ్లోని లూసన్లో 2024లో పీటర్స్ చాపెల్ డీస్ ఇన్ మెషినా అనే ఏఐ యేసును ప్రవేశపెట్టింది. ఇది 100 భాషల్లో మాట్లాడుతుంది. ఈ ప్రాజెక్ట్ ఏఐతో మతపరమైన సంబంధాన్ని అన్వేషించడానికి రూపొందించబడింది. ఏ మతం కేవలం క్రైస్తవానికి పరిమితం కాలేదు. ముస్లింలకు, డీన్ బట్టి హిందువులకు, వేదాస్, ఏఐ బౌద్ధులకు, ఏఐ బుద్ధ వంటివి వేగంగానే విస్తరిస్తున్నాయి. ఈ యాప్లు గ్రంథాలను వివరిస్తాయి, దైవత్వాన్ని అయితే సాక్షాత్కరించలేవు. కానీ దేవుడి మాటలో సరైన వాక్య నిర్మాణంతో సమాధానాలు ఇస్తున్నప్పుడు ఈ తేడా అస్పష్టంగా అనిపిస్తుంది. ఏ మతాన్ని నిశ్శబ్దంగా వర్చువల్ మెస్సియాల నుండి జేబులో సరిపోయే గ్రంథ యాప్ల వరకు రూపొందిస్తోంది. సాంకేతికత ఆధ్యాత్మికతతో సహజీవనం చేయగలదని నిరూపిస్తోంది. ఏ దైవంలా మాట్లాడగలదా అనే ప్రశ్న కాదు, అది మనుషుల్ని స్ఫూర్తిదాయకంగా, దిశానిర్దేశకంగా ఉంచగలదా అనేదే ప్రశ్న. నమ్మకానికి సాంకేతికతకు ఏ రాకతో తారాస్థాయికి చేరిందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఓ మనసున్న మనిషిని జయించగలిగేది మరో మనిషే కానీ మరో మనిషి అయితే కాదు ఫ్రెండ్స్. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.